న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో శాంసన్ కోసం ఉంటుంది. శాంసన్ కథ మనందరికీ తెలిసిందే. ఏమండి, శాంసన్ ఎంత బలాఢ్యుడో ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇందులో కొన్ని విషయాలు ఉంటాయి, శ్రేష్టమైన విషయాలు. అవి మనం ఈ దినము ధ్యానించుకుందాం. 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచే చదవండి. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. ఆగండి, దోషులు అవ్వడం వల్లే 40 సంవత్సరాలు ఏం చేశాడు? అప్పగించాడు. అంటే 40 years బానిసత్వం. ఏమండి, అంటే దేవునికి వ్యతిరేకముగా క్రియలు చేశారు కనుక 40 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి బానిసత్వానికి అప్పగించేశాడు. యాక్చువల్గా ఈ దేవుడే ఇవి ఒకప్పుడు బానిసలుగా ఉన్న వీరిని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు అదే దేవుడు మరలా తీసుకెళ్ళి ఏం చేశాడు? బానిసలుగా అప్పగించేశాడు. తర్వాత ఏముందో చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఓకే, ఈ శాంసన్ వాళ్ళ నాన్న పేరు ఏం పేరండి? మనోహ. ఆమె గొడ్రాలై ఉండెను. తర్వాత యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. అయితే నీకు కుమారుడు లేడు, నీకు పిల్లలు లేరు. అంటే ఆమె దగ్గర ఏది లేదో ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇప్పుడు లేనిది దేవుడు చూశాడు గనక ఇప్పుడు దేవుడు లేనిది ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇవ్వాలనుకునే క్రమంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరలా చదవండి. అందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసం. అంతే చాలమ్మా. నీ దగ్గర ఏదైతే లేదో అది నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఇవ్వాలనుకునేది కూడా నీకు మగపిల్లని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి, జాగ్రత్త. ఏంటండి? జాగ్రత్త. అంటే లేనిది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, అది కూడా కుమారుణ్ణి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ లేనిది నువ్వు పొందుకోవాలన్నా, ఆ కుమారుణ్ణి నీ చేతిలోకి రావాలన్నా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే లేనిది ఎన్నటికీ పొందుకోలేవు. చూడండి, మనం 2-3 సార్లు చెప్పుకున్నట్లుగా మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ పదం ఎక్కువ వాడతాం? జాగ్రత్తే కదా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అన్ని సందర్భాల్లో వాడే పదము జాగ్రత్త. మెట్లు ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, బండి దిగుతున్నప్పుడు, బస్సు ఎక్కుతున్నప్పుడు, బస్సు దిగుతున్నప్పుడు, బస్సు సీట్లో కూర్చున్నప్పుడు కూడా జాగ్రత్త. సీటు మీద ధూళి ఏమైనా ఉందో చూడు. వంకాయలు కొన్నప్పుడు చెప్పండి, వంకాయలు కొన్నప్పుడు జాగ్రత్త. బెండకాయలు కొన్నప్పుడు జాగ్రత్త. టమాటీలు కొన్నప్పుడు రేట్ ఎక్కువ, జాగ్రత్త. అంటే కాయగూరలకు అన్నిటికీ వాడే పదం ఏంటి? బట్టల షాప్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త, మాంసం కొట్టుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త, కొన్నప్పుడు జాగ్రత్త, తెచ్చినప్పుడు జాగ్రత్త. కాకులు ఎత్తుకెళ్ళిపోకూడదు, కుక్కలు లాక్కెళ్ళిపోకూడదు, జాగ్రత్త. ఏమండి, ఇప్పుడు అదే కూర వండుతున్నప్పుడు చెప్పండి, ఉప్పు వేస్తున్నావు, జాగ్రత్త. ఇదిగో చాలా ఖరీదు, మేక మాంసం 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలైనా జాగ్రత్తగా వండు. అంటే కూర వండినప్పుడు జాగ్రత్త. తలకు షాంపూ రుద్దుకుంటున్నప్పుడు, తల దూకుంటున్నప్పుడు జాగ్రత్త. ఐరన్ చేస్తున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు, క్రీములు కొనుక్కుంటున్నప్పుడు, సబ్బు కొనేటప్పుడు, ఏ సందర్భంలో అయినా సరే ఏం చేస్తున్నావు? స్విచ్ చేయడానికి వెళ్ళినప్పుడు, బట్టలు ఆరబెట్టినప్పుడు దానికి ఏం పెడతావు? మబ్బు వేసినప్పుడు, అన్ని సందర్భాల్లో ఏముందమ్మా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రతి సందర్భంలో వాడే పదము జాగ్రత్త. అయితే శరీర సంబంధమైన జాగ్రత్తల కోసం ఈ భూమి మీద మనకు చెప్పవలసిన అవసరం లేదు, మనమే చెప్పుకుంటాం ఒకరోజు మొదలైనప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. అయితే ఆకాశం నుండి ఒక దేవదూత ప్రత్యక్షమై చెప్తుంది ఏంటంటే, నీ దగ్గర ఏదైతే లేదనేసి నువ్వు కృంగిపోతున్నావో, నీ దగ్గర ఏదైతే లేదని నువ్వు బాధపడుతున్నావో అది ఏదైనా అవ్వచ్చు. హల్లెలూయా.
అది ఏదైనా అవ్వచ్చు. దేవుడి మీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి బహుమానాలు కావాలి దేవుడి దగ్గర నుంచి? ఎంతమందికి దేవుడి దగ్గర నుంచి బహుమానాలు కావాలి? చేతులెత్తండి. ఇంకెవరికి వద్దా? వద్దన్న వారు చేతులెత్తండి. అంటే దానికి అర్థం ఏంటి? అందరికీ కావాలి. అయితే పక్కడికి చెప్పండి, జాగ్రత్త అని. దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు, జాగ్రత్త. అంటే దేవుడు ఇక్కడ లేనిది ఒకటి నేను ఇవ్వబోతున్నాను, ఇవ్వబోయేది కూడా కుమారుణ్ణి. కానీ నువ్వు జాగ్రత్త పడాలి. అది ఏ జాగ్రత్త అంటే ఆత్మ సంబంధమైన జాగ్రత్త. ఆత్మ సంబంధమైన జాగ్రత్త నువ్వు పడలేనిదే, లేనిది ఎన్నటికీ దేవుడి దగ్గర నుంచి ఏమవలేవంట, పొందుకోలేవు. శరీర సంబంధమైన జాగ్రత్తల కోసం మనకు చెప్పవలసిన అవసరం లేదు. మనం ఎలాగైతే రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామో, దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది భూ సంబంధమైన జాగ్రత్త కోసం కాదు, ఆత్మ సంబంధమైన జాగ్రత్త కోసం మాట్లాడుతున్నాడు. నేను నీకు లేనిది ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఆత్మ సంబంధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మనోహ భార్యతో, అనగా శాంసన్ తల్లితో చెప్తున్నాడు, లేనిది నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వేమవ్వాలి? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అంటే మనలో ఎంతమంది అయితే నా దగ్గర ఫలానది లేదు 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 అనుకుని నువ్వు బాధపడుతున్నావో, దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం, లేనిది నేను ఇవ్వడానికి రెడీయే. నువ్వు జాగ్రత్తలు తీసుకోగలవా? ఆత్మ సంబంధమైన జాగ్రత్త నువ్వు పడగలవా? తర్వాత చదవండి ఏముందో. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని ఇప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంట? ద్రాక్షరసం త్రాగొద్దు, మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. అపవిత్రమైన దేన్ని ఏం చేయకూడదు. ఇవి జాగ్రత్తలు. ఏమండి? తర్వాత అంటే చూడండి, ఒకవేళ ఇవి స్వీకరించింది అనుకోండి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు తీసుకోమన్నాడు. ఒకవేళ స్వీకరించింది అనుకోండి, దేవుడు ఇవ్వబోయేది ఈమె పొందుకోలేదు. దేవుడు ఏది ఇవ్వబోతున్నాడో కూడా మెన్షన్ చేశాడు. ఆడపిల్ల కాదంట, మగపిల్లనే. కానీ నువ్వు జాగ్రత్త పడాలి. అంటే నేను చెయ్యొద్దన్నది నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఇప్పుడు ఇంకా అది నేను నీకు ఇవ్వను. నువ్వు ఆ జాగ్రత్త పడకపోతే నేను నీకు ఇవ్వను. మనం ఎలాగైతే శరీర సంబంధమైన జాగ్రత్తల్లో గొప్ప ఆలోచన కలిగి శ్రద్ధ కలిగి ఉంటున్నామో, దేవుడికి అంతే ఆలోచన. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలులను రక్షింప మొదలు పెట్టనని ఆమెతో అనగా. ఆగండి, ఇప్పుడు లేనిది నేను నీకు ఇస్తాను. నెక్స్ట్ ఈ బిడ్డ ఏం చేస్తాడంటే, ఫిలిస్తీయుల చేతుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపిస్తాడు. అంటే ఫిలిస్తీయుల చేతిలో ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 40 years. అంటే 40 years బానిసత్వం ఏదైతే గడిచిపోయిందో, నీకు పుట్టబోయే బిడ్డ ఆ ప్రజల చేతిలో నుండి నీ ప్రజలను విడిపిస్తాడు. అయితే ఇది జరగాలంటే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ గోత్రాలు 12. ఏమండి? ఆ 12 లక్షల మంది ప్రజలు అయిపోయారు. లక్షల మంది ప్రజలు. అంటే లక్షల మంది ప్రజలను విడిపించేవాడు ఒకడు రాబోతున్నాడు. లక్షల మంది ప్రజలకు స్వేచ్ఛనిచ్చేవాడు ఒకడు పుట్టబోతున్నాడు. లక్షల మంది ప్రజలకు సంతోషాన్ని కలగజేసేవాడు ఒకడు పుట్టబోతున్నాడు. కానీ ఆ లక్షల మంది ప్రజలకు విడుదల రావాలి అంటే ఒక్క స్త్రీ జాగ్రత్త తీసుకోవాలంట. చప్పట్లు కొట్టండి స్త్రీలు, మీకే గర్వకారణం. లక్షల మంది ప్రజల యొక్క విడుదలంతా కూడా ఒకే ఒక్క స్త్రీ మీద ఆధారపడింది. 2 విషయాలు ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి చూడండి. ఒకటి, లేనిది పొందుకోవాలన్నా జాగ్రత్త. 2, ఈ బిడ్డ వారిని విడిపించాలన్నా ఈ స్త్రీ ఏం తీసుకోవాలి? జాగ్రత్త. అయితేనే ఆ జాగ్రత్త అనేది అతి ప్రాముఖ్యమైన పదము. ఆకాశం నుండి దేవదూత వచ్చి నిలబడి చెప్తున్న వాక్యం జాగ్రత్త. ఈ పదాన్ని మనం మిస్ అయిపోయి వెళ్ళిపోతే ఇది మనకు అర్థమవుతుంది. యాక్చువల్ ఇందులో ఉన్న మధురం అదే. ఒక్క స్త్రీ వల్ల లక్షల మంది ప్రజలకు. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే మరలా ఒక్క స్త్రీ వల్లే మానవ జాతికి రక్షణ.
ఒక్క స్త్రీ, ఏదోని తోటలో ఒక్క స్త్రీతోనే పాపాన్ని ఎంటర్ చేయించాడు. ఒక్క స్త్రీయే మనం చూస్తే న్యాయాధిపతుల్లో ఏం కలగజేసింది. ఇదిగో నువ్వు గనక జాగ్రత్త పడితే ఆ వాళ్ళ చేతిలో నుండి విడుదల వస్తుంది. నువ్వు గనక అజాగ్రత్తగా ఉంటే ఎన్నటికీ ఏం కలగదు, విడుదల రాదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు హల్లెలూయా. అయితే ఆ స్త్రీ జాగ్రత్త పడిందండి, దేవుడు చెప్పిన ఆ జాగ్రత్తలు తీసుకుందండి. తీసుకున్న తర్వాత ఆ బాబు పుట్టాడండి. ఆ బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి ఏం పేరు పెట్టారు? శాంసన్. ఆమె తీసుకున్న జాగ్రత్త వల్ల ఆఖరికి బాబు వచ్చాడు భూమి మీదకి. ఏమండి, ఇప్పుడు అదే శాంసన్, అదే న్యాయాధిపతులు 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు శాంసన్ పెద్దవాడు అయిపోయాడు. ఏమండి, ఆ తల్లి ఏం తీసుకుంది? జాగ్రత్త తీసుకుంది, దేవుడు చెప్పిన జాగ్రత్తలు. దానివల్ల దీవెనలు పొందుకుంది. తర్వాత అప్పుడు శాంసన్ తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు. ఆగండి, చూడండి, తల్లి తండ్రులతో కలిసి ఏమవుతున్నారు? ట్రావెల్ చేస్తున్నాడు శాంసన్. ఆ తల్లి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ బిడ్డను ఏం చేసింది? పెంచింది. హల్లెలూయా. అంటే చూడండి, పిల్లల్ని ఎలా పెంచాలంట? దైవ సంబంధమైన జాగ్రత్తలు దేవుడు ఏవైతే తీసుకోమంటున్నాడో ఆ జాగ్రత్తలు తీసుకొనే నువ్వు పిల్లల్ని ఏం చేయాలంట? పెంచాలి. దైవ సంబంధమైన జాగ్రత్తలన్నీ నువ్వు పక్కన పెట్టేసి నువ్వు పిల్లల్ని పెంచితే ఆ పిల్లలు నీకు ఉపయోగకరంగా ఉండరు. నీ పిల్లలు నీకు ఉపయోగపడాలి అంటే దైవ సంబంధమైన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. అక్కడికి పెంచింది. ఇప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఈ శాంసన్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. తర్వాత కొదమసింహము అతని ఎదుటకి బొబ్బరించుచు వచ్చాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. ఆగండి, ఈ కథ కూడా మనకు తెలుసు. ఇప్పుడు సింహం వస్తుంది, సింహాన్ని శాంసన్ చంపుతాడు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ తల్లి దేవుడు చెప్పినట్లుగా ఆ బిడ్డను ఎలా పెంచింది? మనం అందరము పిల్లల్ని జాగ్రత్తగానే పెంచుతాం, కానీ ఏ జాగ్రత్తలతో పెంచుతాం? ఏ జాగ్రత్తలతో? లోక సంబంధమైన జాగ్రత్తలతో పెంచుతాం. కానీ ఇక్కడ దేవుడు అంటుంది, నీ పిల్లల్ని దైవ సంబంధమైన జాగ్రత్తలతో పెంచాలి. అర్థమవుతుందండి? లోక సంబంధమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొనే మనం పిల్లల్ని పెంచుతాం. కానీ ఆ జాగ్రత్తల వల్ల నీ పిల్లలు బ్లెస్ అవ్వరంట. దైవ సంబంధమైన జాగ్రత్తల వలన నీ పిల్లలు ఏమవుతారు? శాంసన్ తల్లి అలా పెంచింది. ఇప్పుడు సింహము రాగానే శాంసన్ మీదకి హోలీ స్పిరిట్ వచ్చింది. శాంసన్ మీదకి హోలీ స్పిరిట్ రావడానికి కారణము ఎవ్వరు? వాళ్ళ తల్లే. ఎంతమందికి ఆశ ఉంది ఏం రావాలని? నా పిల్లల మీదకి దురాత్మ రావాలన్న వారు చేయతండి. హోలీ స్పిరిట్ రావాలన్న వారు చేయతండి. అయితే పక్కడితో ఏం చెప్తారు చూసి చెప్పండి. జాగ్రత్తనండి అనండి. అది అంటే ఒక స్త్రీ జాగ్రత్త తీసుకొని పెంచడం వల్ల ఆ కుమారుడి మీదకి ఏం దిగింది? ఏమండి, అందరము జాగ్రత్త తీసుకొని పిల్లలు పెంచేవారమే, కానీ ఆ జాగ్రత్తలన్నీ ఏ జాగ్రత్తలు? లోక సంబంధమైనవి. దేవుడు ఆకాశం నుంచి చూస్తుంటాడు, అరే లోక సంబంధమైన జాగ్రత్తలు ఎంత చక్కగా తీసుకుంటున్నారా పిల్లల విషయంలో, మరి నా జాగ్రత్తలు ఏమైపోయారా? మరి నేను చెప్పిన జాగ్రత్తలు ఏమైపోయారా? పిల్లడు కొంచెం నీరసంగా ఉన్నాడు అనుకో, ఏ దిష్టి తగిలిసిందో ఎడుకో, ఏ దిష్టి ఇడికి తగిలిసిందంటే అక్కడ నీకు ఏది లేదంట, జాగ్రత్త లేదు. ఆ మాట ఎట్టి పరిస్థితులు ఎవరి నోట్ల నుంచి రాకూడదు. ఇప్పుడు శాంసన్ హోలీ స్పిరిట్ను పొందుకోవడానికి కారణం ఎవరు? తల్లి వల్ల హోలీ స్పిరిట్ పొందుకున్నాడు. హల్లెలూయా. ఇదే శాంసన్ మీదకి కంప్లైంట్ లెటర్ తీసుకొస్తారు ఫిలిస్తీన్లు. అంటే యుద్ధానికి దిగుతారు ఇజ్రాయెల్ ప్రజల మీదకి. అప్పటికి బానిసలుగా ఉన్నారు కదా.
బానిసత్వంలో నుంచి విడిపిస్తాడు అనేసిన ఒకే ఒక కారణంతో దేవుడు ఈ భూమి మీదకి అతను పంపించాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు అందరూ ఇజ్రాయెల్ ప్రజల మీద దగ్గరికి వచ్చి వారి మీద శాంసన్ మీద ఒక కంప్లైంట్ లెటర్ ఇస్తారు. అప్పుడు ఏమంటారు చూడండి, 15వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదా వారు మీరెలా మా మీదకి వచ్చితిరని అడగగా, ఆగండి, ఫిలిస్తీయులు దోచుకోవడానికి వచ్చారంట. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. మమ్మల్ని దోచుకోవడానికి ఎందుకు మీరు వచ్చారని అడిగారంట. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుకకే వచ్చితిమనిరి. అందుకే యూదా జనులలో 3,000 మంది ఏతాములో నుండి బంద ఎత్తుకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని మీకు తెలియదా? ఎంతమంది వెళ్ళారండి? 3,000 మంది. 3,000 మంది ఏతాములో నుండి బండ ఎత్తుకు పోయి శాంసన్ను చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని మీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినని అనెను. అందుకు వారు, మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టి వచ్చితిమని అతనితో అనగా. ఆగండి, ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. నిన్ను పట్టి కట్టి ఫిలిస్తీయుల చేతులకు ఏం చేయాల? ఇప్పుడు అప్పగించేవారు ఎవరు? ఫిలిస్తీన్లు అప్పగించట్లేదు. ఎవరు అప్పగిస్తున్నారు? సొంత ప్రజలే. ఏమండి, సొంత ప్రజలు 3,000 మంది వచ్చారు. ఎలాగైనా పట్టి ఏం చేయాలి? అప్పగించాలని. తర్వాత శాంసను, మీరు నా మీద పడుకుంటున్నట్లు నాతో ప్రమాణం చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి. ఆగండి, మేమైతే నిన్ను చంపము, కానీ నిన్ను ఏం చేస్తాం? చూడండి, సొంత ప్రజలే శాంసన్ ఏం చేస్తున్నారు? అప్పగించేస్తున్నారు. అంటే నువ్వు గనక వారి దగ్గరికి వెళ్ళిపోతే మా దేశం ఎలాగుంటుంది? శాంతి సమాధానాలతో ఉంటుంది. తర్వాత 2 క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ ఎత్తు నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. ఆగండి, ఇప్పుడు సొంత ప్రజలే తీసుకెళ్ళి ఏం చేశారు? అంటే ఇప్పుడు శాంసన్కి సొంత ప్రజలు శత్రువులే, బయట వారు శత్రువులే. ఏమండి, ఇప్పుడు ఇద్దరు శత్రువుల మధ్య ఎవరున్నారు? ఎవరు శత్రువులు? సొంత వారు శత్రువులే, బయట వారు శత్రువులే. సొంత వారు శత్రువులు అయిపోతే బయట వారి దగ్గరికి వెళ్తాం, బయట వారు శత్రువులు అయిపోతే ఎవరి దగ్గరికి వస్తాం? సొంత వారి దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు శత్రువులు అయిపోయారు. ఇప్పుడు యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎందుకు ఇద్దరు శత్రువులు అయిపోయినా సరే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది? అతని తల్లి జాగ్రత్తగా పెంచింది గనక. అర్థమవుతుందమ్మా? అతని తల్లి జాగ్రత్తగా పెంచింది కనుక ఇద్దరు శత్రువులు అయిపోయినా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుడు చూస్తాడా లేదా? నేను చెప్పినట్లుగానే, నేను కోరుకున్నట్లుగానే ఇతని తల్లి జాగ్రత్తగా పెంచింది. అంటే ఇప్పుడు యెహోవా ఆత్మ వచ్చిన తర్వాత ఏమైంది? చదవండి. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. ఆగండి, ఇప్పుడు సంకెళ్ళు ఉన్నాయంట, తాళ్ళు ఉన్నాయంట. యెహోవా ఆత్మ రాగానే అవేమయ్యంట? చూడండి, అంత బలమైన తాళ్ళు తెగిపోయాయి కదా. ఎవరి వల్ల తెగిపోయాయి? తల్లి జాగ్రత్తగా పెంచడం వల్ల. సింహాన్ని ఎవరి వల్ల చంపాడు? ఆమె జాగ్రత్తగా పెంచడం వల్ల. ఈ తాళ్ళు ఎందుకు తెగిపోయాయి? అతడు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకున్నాడు? ఆత్మ సంబంధమైన జాగ్రత్తతో ఆ తల్లి పెంచడం వల్ల. చూడండి, మనకు 2 జాగ్రత్తలు ఉన్నాయి.
ఒకటి శరీర సంబంధమైన జాగ్రత్త, మరొకటి ఆత్మ సంబంధమైన జాగ్రత్త. అంటే శాంసన్ యొక్క ప్రార్థన దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆలకించాడు. అంటే ఆ తల్లి తీసుకున్న జాగ్రత్త. ఈ విజయాలన్నీ ఆమె చిన్నప్పుడు అతని జీవితంలో తీసుకున్న జాగ్రత్తల వల్లే వస్తున్నాయి. నీ పిల్లల విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఈ స్త్రీలో గమనిస్తే అండి, బిడ్డను పొందుకోకముందు ఏం తీసుకుంది, పొందుకున్న తర్వాత ఏం తీసుకుంది. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, కొంతమంది పొందుకోలేనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటారు, పొందుకున్న తర్వాత. కానీ ఈమె పొందుకున్న తర్వాత కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంది. ఏమండి, ఒక్క స్త్రీ దేవుడు చెప్పినటువంటి జాగ్రత్త తీసుకొని ఇల్లు కట్టడం వల్లే ఈరోజు ఈ మేడగదిలో మనం అందరం ఉన్నామండి. ఆ ఒక్క స్త్రీ పేరు చెప్పండి. ఆ ఒక్క స్త్రీ పేరు ఏం పేరు? మరియా. అందుకు అంటున్నాడు, స్త్రీలలో నీవేమై ఉన్నావంట. చెప్పండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారు దానవు, ధన్యురాలవు. ఆ ఒక్క స్త్రీ చేసి. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఉన్నారు కదా. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త అనేక మందికి విడుదల, అనేక మందికి రక్షణ, అనేక మందికి నెమ్మది, అనేక మందికి సమాధానం. నీవు తీసుకున్న ఒక్క జాగ్రత్త నీకు లేనివి తీసుకొచ్చి పెడుతుంది. లేదు అన్న దాన్ని బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరతే లేదు. ఓకే, ఇది నా దగ్గర లేదు కదా, అయితే నేను ఇప్పుడు దైవ సంబంధమైన ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని నువ్వు చూడాలి. ఇప్పుడు ఈ జాగ్రత్తలు నేను ఇప్పుడు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. వాగ్దానం ఉంది, వాగ్దానం ఉన్నా సరే వారు అక్కడ ఏం తీసుకోవాలంటే జాగ్రత్త తీసుకోవాలి. వాగ్దానం ఉంది కదా అనేసరి వారు అక్కడ నిర్లక్ష్యం వహిస్తే అది పొందుకోలేరు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేసి నిర్లక్ష్యంగా ఉంటావద్దు. వాగ్దానం ఉంది మనోహకి, వాగ్దానం ఉంది మనోహ భార్యకి, కానీ వారు తీసుకున్నారు జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్తగా వారు కాపాడారండి క్రీస్తుని కదండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే యోసేపు మరియ జాగ్రత్తగా వారు కాపాడడం వల్లే, ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు వారు తీసుకోవడం వల్లే మానవ జాతి అంతటికి ఏం కలిగింది? మరియా యోసేపు తీసుకున్న ఆ జాగ్రత్త వల్ల ఇజ్రాయేలు ప్రజలలో స్వస్థత కార్యాలు జరిగాయి. మరియా యోసేపు తీసుకున్న జాగ్రత్త వల్ల చనిపోయిన వారు ఏమయ్యారు? లేపబడ్డారు. మరియా యోసేపు తీసుకున్న జాగ్రత్త వల్ల కన్నులు లేని వారు ఏం పొందుకోగలిగారు? కళ్ళు పొందుకోగలిగారు. మరియా యోసేపు తీసుకున్న జాగ్రత్త వల్ల అనేకమైన దెయ్యాలు ఏమయ్యాయి? పారిపోయాయి. ఒక్క స్త్రీ తీసుకున్న జాగ్రత్త వల్ల దేవుడు భూమి మీద ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరియ తీసుకున్న జాగ్రత్త. యోసేపు విషయానికి వచ్చేసరికి ఐగుప్తుకి వెళ్ళిపోయిన యోసేపు ఎవరిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వెళ్ళిపోతారండి ఐగుప్తుకి? యేసుప్రభుని కాపాడుకోండి. తిరిగి వస్తాడు యోసేపు, మరలా చూస్తాడు ఆ లాన్ చచ్చిపోయాడు కానీ కొడుకు వెళ్తున్నాడు. అమ్ము ఈ బిడ్డ విషయంలో మేమేం తీసుకోవాలి? జాగ్రత్త అని మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. వీరు తీసుకున్న జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు అంటండి? ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు తీసుకున్నారు. క్రైస్తవులమైన మనము ఈ గ్రామంలో ఉన్నాం, ఇక్కడ స్థిరపరచబడ్డాం, ఎక్కడున్నా సరే మనం ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఆ జాగ్రత్తలే మనకు విజయాలను తీసుకొచ్చి పెడతాయి రన్నింగ్లో. హల్లెలూయా. భూమి మీద దేవుడు ఒక్క స్త్రీ వల్ల చేసిన గొప్ప కార్యాలు ఇవి. ఆ స్త్రీ పేరు మరియా. ఏమండి, ఆ స్త్రీ పేరు ఏం పేరండి? మరియా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డాడు ఒక్క స్త్రీ తీసుకున్న జాగ్రత్త. ఇప్పుడు మనోహ భార్య అజాగ్రత్తగా ఉన్నారనుకోండి, వారు ఎప్పటికీ ఫిలిస్తీన్ల చేతులు ఏమవుతారంట? బానిసలే. ఫిలిస్తీన్లే వారి మీద రూలింగ్. ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇదిగో మనం జాగ్రత్తలు తీసుకుందాం. హల్లెలూయా. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు దిగొచ్చారంట? ఎవరు దిగొచ్చారండి? తర్వాత కాలక్రమంలో శాంసన్ 2 తల్లిదండ్రులు చనిపోతారు. శాంసన్ బంధిస్తారు. శాంసన్ 2 తల్లిదండ్రులు చనిపోతారు. 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 శాంసన్ 2 తల్లిదండ్రులు చ
ఫిలిస్తీయులు. శాంసన్ బంధించిన తర్వాత మరలా శాంసన్ మీదకి ఏం దిగి వస్తుంది? దేవుని ఆత్మ. మరలా ఆత్మ వచ్చి శాంసన్ని ఆ బందీల చేతిలో నుంచి ఏం చేస్తుంది? విడిపించడం. అంటే ఆ బందీలను చంపి శాంసన్ కూడా చనిపోతాడు. అంటే ఏ తల్లి అయితే కష్టపడి జాగ్రత్తలు తీసుకొని పెంచిందో ఆ తల్లి లోకాన్ని విడిచిపెట్టి ఏమైంది? వెళ్ళిపోయినా సరే ఆ బిడ్డ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంటే ఆ తల్లి ఇప్పుడు ఆ లోకంలో లేదు, అప్పుడు ఆమె చనిపోయింది. అయినా సరే ఆమె తీసుకున్న జాగ్రత్తను బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆ బిడ్డను కాపాడుతాడు. అంటే నీవు తీసుకున్న జాగ్రత్తలను బట్టి, నీవు తీసుకున్న ఆత్మ సంబంధమైన జాగ్రత్తలను బట్టి, దాన్ని బట్టి నీ పిల్లలకి ఎప్పటికీ దీవెనలే. హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఒకటే, నేను నిన్ను ఇల్లు కట్టడాన్ని పిలుచుకున్నాను. నీవు ఇల్లు కడతావని నేను నిన్ను పిలుచుకున్నాను. నువ్వు కట్టడానికి సిద్ధమైతే నేను నీతో కట్టిస్తాను. నేనుండడానికి ఇల్లు నువ్వే కట్టాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పిల్లవాడిని ఏం చేయాలి? జాగ్రత్తగా. గాడ్ బ్లెస్ యూ.